పప్పీ ఫుడ్లో రాయల్ కెనైన్ పప్పీ ఫుడ్ అనమాట మినీ. ఇది ఒక ప్యాకెట్ వస్తుంది విత్ 12. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది ఒక పూట ఇచ్చేస్తాను అనమాట. ఆ తర్వాత వెట్ ఫుడ్లో ఇది కూడా అనమాట కెనల్ కిచెన్ వాళ్ళది ల్యాంబ్ ఫ్లేవర్. సో 130 గ్రామ్. ఇది ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ, ఇది తక్కువ. సో ఇది ఇచ్చినప్పుడు ఆమెకు వెంటనే ఎగ్ కానీ ఏదైనా కానీ ఇస్తాను. బట్ ఇది ఇచ్చినప్పుడు అయితే సరిపోతుంది అనమాట. బట్ ఇచ్చేది నేను ఇది ఒకేసారి 2 ప్యాకెట్స్ ఇస్తానమాట ఆమెకు. అండ్ నెక్స్ట్ ఇది షిడ్జు పప్పీ స్పెషల్ ఫుడ్ అనమాట, బ్రీడ్కి స్పెషలైజ్డ్ ఫుడ్. ఈ ఫుడ్ కిబుల్స్ ఇవ్వట్లేదు నేను. దీన్ని ఇలా పౌడర్ కొట్టేసి ఈ పౌడర్ని వామ్ వాటర్లో కానీ బోన్ బ్రాత్, అవును బోన్ బ్రాత్ కూడా ఉండాలి, ఎక్కడ పెట్టామబ్బా. సో ఈ ఫుడ్ని ఇలా పౌడర్ కొట్టేస్తాను అనమాట. పౌడర్ కొట్టిన తర్వాత వాటర్ ప్లస్ ఈ బోన్ బ్రాత్ రెండు మిక్స్ చేసి సర్వ్ చేస్తాను అనమాట. అట్లీస్ట్ 2 మీల్స్ ఉంటాయి తనకు పప్పీ ఫుడ్ దాంట్లో. అండ్ ఇంకా అడిషనల్గా వచ్చేటప్పటికి మిల్క్ కూడా ఇస్తున్నాను నేను మా డిజ్నీకి. ఇన్ని రోజులు ఇవ్వలేదు. సో డాగ్స్ లాక్టోస్ టాలరెన్స్ ఉంటాయి, ట్రబుల్ అవుతుంది కాబట్టి లక్కీలీ టెక్నాలజీ వల్ల మనకు లాక్టోస్ ఫ్రీ మిల్క్ కూడా ఉంటుంది. ఇది 25 ml పడుతుంది. సో ఒక 50 ml పర్ సర్వింగ్ ఇస్తే సరిపోతుంది అనమాట. 2 times or 1 time ఇది. అండ్ దీంతోపాటు ఇది గోట్ మిల్క్ పౌడర్ అనమాట. ఇది హైలీ న్యూట్రిషియస్, చాలా మంచిది డాగ్స్కి అనమాట, ఓవరాల్ హెల్త్ కోసం అండ్ వెయిట్ గెయిన్ కోసము. సో ఇది నేను ఏం చేస్తానంటే రైస్ కుక్ చేసినప్పుడు వెజిటబుల్స్ రైస్ కుక్ చేసి దాంట్లో ఈ పౌడర్ అనేది లైట్గా టాప్అప్ చేసి మిక్స్ చేసి ఇస్తానమాట. సో దానికి ఒక పూట అనేది గడిచిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది పీనట్ బటర్ మా డిగ్గుగాడి కోసము. పీనట్ బటర్ విత్ హెంప్ ఆయిల్ అనమాట. హెంప్ అనేది చాలా మంచిది డాగ్స్కి. సో ఇది జస్ట్ ఒక 1 or 2 licks స్నాక్స్ లాగా మధ్యలో ఇస్తాను. అండ్ వీటన్నిటితో పాటు సప్లిమెంట్స్ కూడా మిస్ అవ్వట్లేదు. స్కై క్యాల్ అండ్ ఫిష్ ఆయిల్స్ డెఫినెట్గా యాడ్ చేస్తున్నాను, ఇచ్చేది పప్పీ ఫుడ్ అయినా కూడా. అండ్ దీంతోపాటు మా డిగ్గుగాడికి బ్రిస్కాఫ్ బిస్కెట్స్ అనమాట. డైలీ ఒక 5, మ్యాక్సిమం 7, బట్ నేనైతే లిమిట్ 5 పెట్టాను. అండ్ ఒక డెంటల్ స్టిక్ ఇచ్చేస్తాను అనమాట దానికి. ఇది పెద్ద సైజు, సో దీంట్లో హాఫ్ ఇస్తాను, ఇంకో హాఫ్ మార్వల్ గాడికి ఇచ్చేస్తాను. అండ్ దీంట్లో సాల్మన్ కేక్ ఉంది లోపల. సో ఇది 10 grams ఇస్తే చాలన్నమాట. సో 10 grams కాబట్టి జస్ట్ ఒక చంక్ ట్రీట్ లాగా. సో బేసిక్గా ఇదన్నమాట.